చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రణరంగంగా మారింది. సభలో రగ్బీ ఆడి హంగామా సృష్టించారు కౌన్సిలర్లు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి చివరకు మార్షల్స్ సభలోకి ఎంట్రీ ఇచ్చారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ నెలకొంది. మేయర్ హర్ప్రీత్ కౌర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష కౌన్సిలర్లు నిరసనకు దిగారు. పోడియం దగ్గరకు దూసుకువెళ్లి మేయర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో గత కౌన్సిల్ సమావేశాల మినిట్స్ కాపీలను ప్రతిపక్ష కౌన్సిలర్లు చించివేసి వాటిని మేయర్ డెస్క్ పై విసిరివేశారు. కొందరు నేతలు తమ నిరసనను వ్యక్తం చేస్తూ సమావేశంలోనే రగ్బీ ఆడినట్టుగా వ్యవహరించడంతో రచ్చరాజుకుంది. సమావేశంలో నేతలు వాదోపవాదాలకు దిగడమే కాక ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. దాదాపు గంట సేపు కొనసాగిన ఈ గందరగోళంపై మేయర్ బాబ్లా చర్యలు తీసుకున్నారు. గందరగోళం సృష్టించిన కౌన్సిలర్లను సభ నుంచి బలవంతంగా బయటకు పంపించాలని ఆమె ఆదేశించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరకు మార్షల్ సభలోకి ప్రవేశించి జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాతే సమావేశం తిరిగి కొనసాగింది.